చాలా మంది సంఘాలలో కొంతమంది మానుకుంటూ ఉంటారండి. చాలా మంది, ఏమమ్మా ఎందుకమ్మా నువ్వు సంఘానికి వెళ్ళటం లేదంటే, పాస్టర్ గారు నన్ను ఆ ప్రసంగంలో ఇండైరెక్ట్ గా తిట్టాడండి, ఆయన నాకు బాధ కలిగితే రాలేదండి. ఏమండి, పాస్టర్ గారి మీద అలిగి నువ్వు సంఘానికి మానుకుంటావు? ఆయనది సంఘం, సంఘము పాస్టర్ గారిదా? అసలు నీకు గుర్తుందా? నువ్వు సంఘం మానుకుంటున్నావు అంటే పాస్టర్ గారిని బట్టి. పాస్టర్ గారిని నువ్వు ప్రేమించలేదనో, నువ్వు అడిగితే ఏదో ఇవ్వలేదనో, నువ్వు పిలిస్తే ఇంటికి రాలేదనో, ప్రార్థన చేయలేదనో, ప్రేమ లేదనో, ఒక దగులుబాజీ మాట ఒకటి మాట్లాడుతున్నారండి మధ్య, ప్రేమ లేదని. అవును, పాస్టర్ గారు కాబట్టి ప్రేమ లేదు, క్రీస్తుకుంది కదా ప్రేమ. ఏమండి, సంఘంలో ఉన్న వారి కంటే లేదండి. చాలా మంది ఇంకో మాట మాట్లాడుతుంటారు, ఆ సంఘంలో ప్రేమ లేదండి అని. సంఘంలో లేదేమో, నిన్ను సంఘంలోకి తీసుకొచ్చింది ఎవరు? ప్రభువు కదా, ఆయనకుంది కదా. సంఘము ఏ కుటుంబంతో కాదు, సంఘము ఏ వ్యక్తితో కాదే. అసలు సంఘము ఎవరిదో అనే సంగతి నీకు తెలియలేదన్నమాట ఇప్పటి వరకు. సంఘము పాస్టర్ గారిది అనుకున్నావు కాబట్టి ఆయన ఏదో అన్నాడు, నువ్వు సంఘాన్ని మానుకుంటున్నావంటే నాకు తెలిసి అసలు నువ్వు క్రైస్తవుడుగా ఉండటం కూడా పెద్ద ఉపయోగం ఏమి లేదు.